రాజయోగాలు, ధనయోగాలు ఫలితాలివ్వడం లేదా? ఒక జాతకుడికి మధ్య వయసు తర్వాత రాజయోగం ఉందా లేదా తెలుసుకోవచ్చా? రాజయోగాలు ఫలితాలివ్వడానికి అవరోధాలేమిటి? గోచారంలో రాజయోగాలు చూడొచ్చా? ఈ విధంగా రాజయోగాలు, ధనయోగాలకి సంబంధించి కొన్ని స్పష్టమైనటువంటి వివరణ, అలాగే ఒక జాతకంలో ఉన్న రాజయోగం ఎప్పుడు పనిచేస్తుంది, ఎప్పుడు ఖచ్చితమైన ఫలితాలు ఇస్తుంది, ఎలా తెలుసుకోవాలి, ఇలాంటి విషయాల్ని ఈ వీడియోలో తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఒక జాతకంలో రాజయోగాలు లేదా ధనయోగాలు ఉన్నప్పుడు అవి మనకి ఫలితాలు ఒక్కొక్కసారి కనిపించవు. అవి ఇచ్చేటువంటి రాజయోగం లేదా ధనయోగంకి సంబంధించినటువంటి ఫలితాలు ఎందుకు ఆ విధంగా జరుగుతుంది? అలాగే రాజయోగము, ధనయోగం ఇవి ఉన్నప్పుడు ఎప్పుడు అవి యాక్టివేట్ అయ్యి ఫలితాలు ఇస్తాయి, ఎలా తెలుసుకోవాలి? అదేవిధంగా ఎటువంటి అవరోధాల వలన రాజయోగాలు పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు? అదేవిధంగా గోచారంలో రాజయోగాల్ని, ధనయోగాల్ని చూడొచ్చా? ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. ప్రధానంగా ఒక జాతకం స్టడీ చేసేటప్పుడు ప్రథమంగా మనం చూడవలసింది ఆ జాతకం ఎంత బలంగా ఉంది. అంటే జాతకుడికి ముందు సైకలాజికల్ క్యారెక్టరిస్టిక్స్, అంటే మానసికపరమైనటువంటి లక్షణాలు ఎలా ఉన్నాయి, ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన ధోరణి ఉందా లేదా, ఆ తరువాత అతనికి జీవితంలో ఏ లోటు లేకుండా జీవితం సాగుతుందా లేదా, లేదు ఎటువంటి పోర్ట్ఫోలియోస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ సమయంలో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అనే దాన్ని బట్టి ఆ జాతక బలాన్ని మనం నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. అందులో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను మనం ఎప్పుడు కూడా స్టడీ చేయాలి. ఎందుకంటే ఒక జాతకుడికి జన్మించినప్పటి నుంచి కూడా విద్యాభ్యాసము, అలాగే ఉద్యోగము, వివాహం, వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల, ఆరోగ్యము, సంతానం యొక్క పురోభివృద్ధి, అలాగే చివరి దశ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం జాతకంలో స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇలా చూస్తున్నప్పుడు ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలను మనం ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, జాతకుడి యొక్క లగ్నము, తర్వాత చంద్రుడి స్థితి, లగ్నం నుంచి కేంద్రస్థానము, కోణస్థానము, వాటి అధిపతులు, కేంద్రాధిపతి, కోణాధిపతి, అలాగే వాటికి సంబంధము, అంటే లగ్నము, లగ్నాధిపతికి కేంద్ర కోణాధిపతులతో సంబంధం ఉందా, అది చాలా ముఖ్యమైనది. ఇవన్నీ కూడా జాతక బలాన్ని నిర్ణయిస్తాయి. జాతకుడు జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా తట్టుకుని ముందుకెళ్తాడు అని తెలియచేసే స్థానాలు కేంద్ర స్థానాలు, అలాగే కోణస్థానాలు లక్ష్మీ స్థానాలు, అంటే అతని యొక్క వైభవం కావచ్చు, జీవితంలో తృప్తికరమైనటువంటి జీవితము, ఇవన్నీ కోణస్థానాలు సూచిస్తాయి. అలాగే దైవం పట్ల అనురక్తి, తాను ఏ ధర్మంలో జన్మించాడో దాని పట్ల నిష్ఠ, అనుష్ఠానం, ఇవన్నీ సూచిస్తాయి కోణస్థానాలు. ప్రధానంగా ఇలా మనం మౌలికంగా చూడాల్సి ఉంటుంది. ఇక రాజయోగాలు, ధనయోగాల విషయానికి వచ్చినట్టయితే ఎన్నో కాంబినేషన్స్ చెప్పడం జరిగింది పరాశర హోర శాస్త్రంలో. వీటికి సంబంధించినటువంటి సూత్రాలని ఎన్నో క్లాసిక్ రాజయోగాస్ ఉన్నాయి, అలాగే ధనయోగాస్ ఉన్నాయి. అవన్నీ ఫస్ట్ అసలు ఆ జాతకంలో ఉన్నాయా, ఎంత బలంగా ఉన్నాయి అనేది చూసుకోవాలి. అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు, మధ్య వయసు దాటింది, ఇప్పుడు నా జీవితంలో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా, ఇంతవరకు ఏ సెటిల్మెంట్ లేదు, అన్ని రకాలుగా ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ని చూశాను అని. మధ్య వయసులో కొన్ని కాంబినేషన్స్ని చూసినట్టయితే ధనయోగాలు యాక్టివేట్ అయ్యేటువంటి కాంబినేషన్స్ని చూడొచ్చు. అవి ఏంటి అని చూసినప్పుడు లగ్నాధిపతి, సెకండ్ లార్డ్, 11th లార్డ్, వీటి యొక్క సంబంధం, ఈ మూడు కలిసి ఉండడము, సంబంధం కలిగి ఉండడం అనేది ప్రధానము. లగ్నాధిపతి, సెకండ్ లార్డ్, 11th లార్డ్ కేంద్రంలో లేదా కోణంలో ఉండి అవి కనుక కాలబలాన్ని కలిగి ఉంటే మధ్య వయసు దాటిన తర్వాత జాతకుడికి రాజయోగం అనేది యాక్టివేట్ అవుతుంది. అయితే ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని రాజయోగాలు ఉన్నా ఆ గ్రహం యొక్క దశ మొదలైనప్పుడు ఆ రాజయోగం
100% రిజల్ట్ని ఇస్తుంది. అలాగే యోగాలను మనం పరిశీలన చేసేటప్పుడు సాధారణంగా గజకేసరి యోగము, చంద్రమంగళ యోగము, పంచమహాపురుష యోగాలు ఇవన్నీ మనం స్టడీ చేసేటప్పుడు ఆ యోగం ఎలా అయితే డిఫైన్ చేయబడిందో, చెప్పబడిందో అలాగే కనుకుంటే దానికి ఎక్కువ బలం ఉంటుంది. వేరే గ్రహాలు కలిసి ఉండడము, వేరే గ్రహాలు చూడడము, అలాగే ఆ యోగము శత్రుక్షేత్రంలో ఏర్పడము, శత్రుగ్రహాలతో కలిసి ఉండడము, పాపగ్రహాలతో కలిసి ఉండడము చూడబడ్డము, రాహుకేతువులతో కలిసి ఉండడము, ఇలాంటివి కనుక జరిగితే ఆ యోగం యొక్క ఆ స్ట్రెంత్ బలం అనేది కొంత డైల్యూట్ అవుతుంది. అందుకే మనము ఒకవేళ యోగం ఉన్నా కానీ దాన్ని ఎందుకు పూర్తి స్థాయిలో చూడలేము అంటే ఇటువంటి కొన్ని అవరోధాలు ఉండడం వలన. ఉదాహరణకి ఒక జాతకంలో గురు, చంద్ర, కుజులు కలిసి ఉన్నారు అంటే గజకేసరి యోగం ఉంది, గురుమంగళ యోగం ఉంది, చంద్రమంగళ యోగం ఉంది. అంటే 3 యాక్టివేట్ అవుతాయి అంటే 3 ఉన్నాయి కానీ 3 కూడా డైల్యూట్ అవుతాయి. ఎప్పుడు కూడా ఒక యోగం ఉన్నప్పుడు అది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. ఉదాహరణకి గజకేసరి యోగం అంటే గురు చంద్రుల కలయిక కలిసి ఉండడం అనేది యోగానికి చాలా బలం. లేదు గురువు చంద్రుడు పరస్పర కేంద్రాల్లో ఉన్నారు అంటే అది తరువాతి స్థాయి బలం. ఇక కలిసి ఉన్నప్పుడు కూడా ఆ పేరులోనే ఉంది గజ కేసరి యోగం. గజము అంటే అక్కడ గురువుని సూచిస్తుంది, కేసరి అంటే చంద్రుని సూచిస్తుంది. ఈ రెండు కలిసి ఉండి గురువు ఎక్కువ డిగ్రీలో ఉండి చంద్రుడు తక్కువ డిగ్రీలో ఉండాలి. ఆ తర్వాత గురువుకి బలం ఉండాలి అంటే గురువు మిత్రక్షేత్రంలో ఉండడము లేదా ఉచ్చలో ఉండడము, ఇలా గురువుకి ఏ విధమైనటువంటి బలహీనతలు లేకుండా ఉండాలి. చంద్రుడు కూడా అలా ఉండాలి. అప్పుడు ఈ యోగానికి బలం కలుగుతుంది. అలాగే నవాంశలో కూడా గురువు కానీ చంద్రుడు కానీ బలహీన పడకూడదు. ముఖ్యంగా D1 చార్ట్లో ఒక యోగంలో ఉండి నవాంశలో కనుక గ్రహం నీచలో ఉంటే దానికి ఆ యోగానికి బలం తగ్గుతుంది. కాబట్టి అటువంటి స్థితిలో గ్రహాలు ఉండకూడదు. ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాలి. ఇలా 2 గ్రహాల వల్ల ఏర్పడే యోగం కనుకుంటే ఆ 2 గ్రహాలే ఉండాలి. వేరే గ్రహం కలిసి ఉండకూడదు, చూడకూడదు. చూసినా కలిసినా ఆ యోగం యొక్క రిజల్ట్ కొంత మారతాయి, బలహీనపడతాయి. అందుకే ఏ యోగము కూడా 100% బలాన్ని కలిగి ఉండదు. ఇక ఈ మధ్య వయసి ధనయోగం విషయానికి వచ్చినట్టయితే లగ్నాధిపతి, 2nd లార్డ్, 11th లార్డ్ వీరి సంబంధం అనేది ఈ యోగాన్ని ట్రిగర్ చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. అయితే కాలబలాన్ని కలిగి ఉండాలి. కాలబలం అంటే ఏంటి అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సమయంలో బలం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రోజులో దినభాగము, రాత్రి భాగము, అలాగే ఒక్కొక్క వారము, పక్షము, దీన్ని బట్టి ఆ గ్రహాలకు బలం అనేది ఉంటుంది. అది కాలబలంగా చెప్పబడింది. ఉదాహరణకి కుజ, చంద్ర, శని ఈ గ్రహాలు రాత్రిపూట బలంగా ఉంటాయి. అంటే రాత్రిపూట జన్మించిన వ్యక్తులకి ఈ గ్రహాలు కనుక యోగంలో ఉంటాయి, అవి ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాయి. అలాగే రవి, గురు, శుక్ర ఇవి దినభాగంలో బలాన్ని కలిగి ఉంటాయి. బుధుడు పగలైనా రాత్రి అయినా యోగంలో ఉంటే బలంగానే ఉంటాడు. ఇవి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ప్రత్యేకంగా కాలబలం కలిగి ఉండాలి అని కూడా మెన్షన్ చేశారు ఈ మధ్య వయసు రాజయోగాన్ని చెప్పేటప్పుడు. ఇక శుభగ్రహాలు శుక్లపక్షంలో బలంగా ఉంటాయి, పాపగ్రహాలు కృష్ణపక్షంలో బలంగా ఉంటాయి. ఇవి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అందుకే ఒక యోగాన్ని చూసినా దానికి సంబంధించిన ఫలితాలు పూర్తి స్థాయిలో ఎందుకు అనుభవించట్లేదండి అని అడుగుతుంటాయి. ఎందుకంటే ఎన్నో పారామీటర్స్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా ఒక యోగం ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క మహాదశలో దాని పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని జాతకుడు అనుభవిస్తాడు. అంతర్దశల్లో దాని ఛాయలు మాత్రమే అనుభవిస్తాడు. ఎప్పుడు కూడా మహాదశ నిర్దేశం చేస్తుంది ఆ జాతకుడి జీవితం ఆ దశలో ఎలా ఉండాలి అని. అంతర్దశలు కొంతవరకు వాటి ఫలితాలను ఇస్తాయి. అది కూడా మహాదశానాథుడికి అంతర్దశానాథుడికి ఉన్న సంబంధాన్ని బట్టి ఫలితాలు మనం అనలైజ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మహాదశను చెక్ చేసుకోవాలి. ఇక ఈ యోగానికి అవరోధాలు ఏంటి? ఇందాక చెప్పినట్టుగా గ్రహాలు అస్తంగతం చెంది ఉండకూడదు. ఉదాహరణకి బుధాదిత్య యోగం ఉంది. బుధుడు రవి కలిసి ఉండాలి. బుధుడు ఎక్కువ డిగ్రీలో ఉండాలి, రవి తక్కువ డిగ్రీలో ఉండాలి. కానీ బుధుడు అస్తంగత్వానికి దూరంగా ఉండాలి. ఈ విధంగా అస్తంగత్వం చెందకూడదు. అలాగే నీచలో ఉండడము, పాపగ్రహాల చేత అలాగే దుస్థానాధిపతుల చేత చూడబడ్డము అనేది కూడా యోగానికి కొంత భంగాన్ని కలిగిస్తుంది. అలాగే శత్రుక్షేత్రంలో ఉండడము, ఇవన్నీ కూడా యోగం యొక్క బలాన్ని తగ్గిస్తాయి. ఇలా ఉన్నప్పుడు కొంత యోగం బలహీనపడుతుంది.
ఒక యోగము D1 చార్ట్లో ఉంది, బలాన్ని కలిగి ఉంది, కానీ నవాంశలో కనుక ఉచ్చలో ఉన్నట్టయితే దాని బలం పెరుగుతుంది. నవాంశక ప్రత్యేకతని చెప్పారు. యోగాల యొక్క బలాన్ని నిర్ధారించేటప్పుడు నవాంశలో ఉన్న పొజిషన్ చూడాలి. నవాంశలో కనుక ఉచ్చలో ఉండడం, బలంగా ఉంటే యోగానికి మరింత బలం పెరుగుతుంది. అది నవాంశ యొక్క ప్రత్యేకత. అలాగే జైమిని కన్సిడరేషన్, అంటే జైమినిలో కూడా మనం కొంత పరిశీలన చేయాలి. 6వ స్థానం యొక్క ఆరూఢము, 8వ స్థానం యొక్క ఆరూఢం, అంటే షష్ఠారూఢము, అష్టమారూఢం, ఇవి ఉన్న రాశుల్లో కనుక యోగం ఉన్నట్టయితే కొంత బలహీనపడుతుంది. ఒక్కొక్కసారి షష్ఠారూఢము, అష్టమారూఢము రెండు ఒక రాశిలో ఉంటాయి. అటువంటి రాశిలో ఏదన్నా శుభయోగం ఉంటే అది కూడా కొంత డ్యామేజ్ అవుతుంది, బలహీనపడుతుంది, వీక్ అవుతుంది. అలాగే జ్ఞాతికారక గ్రహంతో కనుక కలిసి ఉన్న ఆ యోగానికి కొంత బలం అనేది తగ్గుతుంది. ఇన్ని రకాలుగా మనం యోగాన్ని స్టడీ చేయాలి. అలాగే ఒక్కొక్కసారి ఏ ప్రత్యేకమైనటువంటి యోగము లేకపోయినా కొన్ని గ్రహాలు చాలా బాగా యోగిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఆ గ్రహం ఉన్నటువంటి రాశిలోనే స్పెషల్ లగ్నాస్ అయినటువంటి శ్రీ లగ్నము, హోర లగ్నము, ఘటిక లగ్నము, హిందూ లగ్నము ఇలాంటివి ఉండటం వలన. అలాగే జైమిని సిద్ధాంతం ప్రకారం ఒక గ్రహం కనుక యోగదా గ్రహం అయితే అది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది తన యొక్క మహాదశలో. యోగదా గ్రహాల గురించి నేను వేరే వీడియోలో చెప్పడం జరిగింది నా ఛానల్లో, అది మీరు చూడొచ్చు. ఈ విధంగా యోగదా గ్రహాలను కూడా మనం స్టడీ చేయాలి. ఏదన్నా గ్రహం యోగదా గ్రహం స్టేటస్ని కలిగి ఉందా, అలా కనుకున్నట్టయితే ఆ గ్రహదశ చాలా బాగా యోగిస్తుంది. ఇక ఒక యోగాన్ని ఎప్పుడు మనం బలమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేలా చూడొచ్చు, ఎప్పుడు అవరోధాలు ఏర్పడతాయి అనేది ఇక్కడ కొంతవరకు చెప్పుకోవడం జరిగింది. ఇక ఈ రోజుల్లో కనుక చూస్తూ ఉన్నట్టయితే ఛానల్స్లో కావచ్చు, టీవీ ఛానల్స్లో, యూట్యూబ్లో ఈ యోగాల గురించి గోచారంలో కూడా రిలేట్ చేసి చెప్పడం జరుగుతుంది. గోచారంలో యోగాలు చెప్పడం కరెక్ట్ కాదు. ఉదాహరణకి గజకేసరి యోగమే గోచారంలో కూడా చెప్పడం కరెక్ట్ కాదు. గురువు ఉన్నటువంటి రాశిలోకి చంద్రుడు ఎప్పుడు వస్తూనే ఉంటాడు, గురువుతో కలిసి ఉంటాడు 2.5 రోజులు. తర్వాత గురువు ఉన్నటువంటి రాశి నుంచి 4వ ఇంటికి, 7వ ఇంటికి, 10వ ఇంటికి వెళ్తూ ఉంటాడు చంద్రుడు. గురువు 1 సంవత్సరం పాటు ఆ రాశిలో ఉంటాడు. కాబట్టి అలా వచ్చినప్పుడల్లా గజకేసరి యోగం ఉంది, మీకు తిరుగులేదు, పట్టిందల్లా బంగారం, ఇలాంటివి అనడం కరెక్ట్ కాదు. ఈ యోగాలన్నీ కూడా జన్మజాతకంలో లగ్నం నుంచి చెప్పబడ్డాయి, రాశి నుంచి కాదు. చంద్రుడి నుంచి కొన్ని యోగాలు స్పెసిఫిక్గా చెప్పారు పరాశర మహర్షి, అవి మనం స్టడీ చేయొచ్చు. అయితే పరాశర మహర్షి ఎక్కువగా ఫోకస్ చేసిన మాత్రం లగ్నం నుంచి. అయితే ఈ రోజుల్లో ఈ రాశి ఫలితాలు రాశి నుంచి చెప్పడం అనేది చాలా చాలా ఎక్కువైపోయింది. ఏదైనా ఒక గ్రహం మారుతోంది, రాశి మార్పు జరుగుతుందంటే రాశి నుంచి ఫలితాలు చాలా పెద్ద పెద్ద ప్రెడిక్షన్స్ చెప్పడం, ఇది పొరపాటు. అలా ఏదో చాలా అద్భుతాలు జరుగుతాయని ఆశించి భంగపడటం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. జ్యోతిష్యం అనేది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్, చాలా డీప్ సబ్జెక్ట్. కేవలం రాశి ఫలాలతో కూర్చుని మనమే చాలా దైవజ్ఞుల్లాగా పెద్ద పెద్ద థంబ్నెయిల్స్ పెట్టేసి గంభీరమైన థంబ్నెయిల్స్ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అంత సింపుల్ కాదు జ్యోతిష్యం అనేది. ఇక ఎటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి రాజయోగ బలాన్ని నిర్ధారణ చేసేటప్పుడు, లేదా గ్రహ బలాన్ని నిర్ధారణ చేసేటప్పుడు అనుకని చూసినట్టయితే యోగాలను ఎప్పుడు కూడా లగ్నం నుంచి చూడడం అనేది ఎక్కువ చెప్పారు. లగ్నాధిపతి ఎప్పుడు బలంగా ఉంటే ఆ జాతకుడికి జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకుని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే చంద్రబలము, ఎందుకంటే చంద్రుడు మనకారకుడు. చంద్రుడు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకుని నిలబడి ఆలోచించి ముందుకు వెళ్ళగలిగేటువంటి ధైర్యం ఉంటుంది. అలాగే బుధుడి పాత్ర, బుధుడు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో డెసిషన్ మేకింగ్ బాగుంటుంది. బుధుడు వీక్గా ఉన్న వ్యక్తులకి ఎన్ని రాజయోగాలు ఉన్నా తడబాటు పడ్డము, చాలా త్వరగా డిప్రెస్ అవ్వడము, ఇటువంటి కొంత లక్షణాలు ఉంటాయి. కాబట్టి అది కూడా ఒక రకంగా యోగాల్ని అనుభవింపచేసే స్థితిలో జాతకంలో ఉంచదు. చంద్రుడు బుధుడు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి జాతకంలో. ఇక గురువు యొక్క బలం కూడా చాలా చాలా అవసరము. గురు బలం కనుక ఉన్నట్టయితే, అంటే కేంద్రంలో గురువు ఉండడం, కోణంలో గురువు ఉండడం, లగ్నంతో గురు సంబంధం, లగ్నాధిపతితో గురు సంబంధం,
చంద్రుడితో గురువు సంబంధం ఇవన్నీ కనుక ఉన్నట్టయితే ఆ జాతకుడు కొంత దైవ బలాన్ని, దైవానుగ్రహాన్ని కలిగి ఉంటాడు. అంటే పూర్వజన్మ పుణ్యం అతనికి ఈ జన్మలో కొంత క్యారీ అవుతూ వచ్చింది. దానివలన అతను జీవితంలో పెద్ద పెద్ద సమస్యల్ని ఎదుర్కోకుండా, ఆటంకాలను ఎదుర్కోకుండా ముందుకు వెళ్ళగలడు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ధనయోగాల విషయానికి వచ్చినట్టయితే 2nd హౌస్, 5th హౌస్, 9th హౌస్, 11th హౌస్ ఇవి చాలా ముఖ్యము. అధిపతుల పరస్పర సంబంధము ఇవన్నీ కూడా ధనయోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్స్. ఇక రాహుకేతువులు ప్రత్యేకంగా కొన్ని అద్భుతమైనటువంటి యోగాలను ఇస్తారు. యోగకారకుడితో సమానమైనటువంటి బలాన్ని పొంది ఫలితాలని ఇవ్వగలరు రాహుకేతువులు ఇద్దరు కూడా. అయితే అన్ని పాపగ్రహాలలాగే రాహుకేతువులు కూడా ఉపచయ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తారు. 3, 6, 10, 11 అందులోనూ 3, 6, 11లో చాలా మంచి ప్లేస్మెంట్గా చెప్పబడింది రాహుకేతువులకి. ఇది చాలామందికి తెలుసున్న విషయమే. అలాగే రాహుకేతువులు ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతి కనుక యోగంలో ఉంటే రాహు కూడా చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. అలాగే కేతువు కూడా. ఇప్పుడున్న సమాజంలో కలియుగంలో రాహు యొక్క పాత్ర చాలా గొప్పది. ఎంతోమంది సెలబ్రిటీస్కి రాహు ప్రభావం వలన అటువంటి యోగాల్ని అనుభవించడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాము. రాహు దశ వచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ అనుభవిస్తున్నటువంటి వ్యక్తులను చూడొచ్చు. చాలా అద్భుతమైనటువంటి వైభవం లేదా చాలా కష్టాలు ఇలాంటి 2 పార్శ్వాలని అనుభవిస్తున్నటువంటి వ్యక్తుల్ని చూడొచ్చు. కలియుగంలో రాహు రూల్ చేస్తున్నటువంటి ప్రొఫెషన్స్, వృత్తులు, పోర్ట్ఫోలియోసే చాలా ఉన్నాయి. నేను రాహు గురించి చాలా వీడియోల్లో ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. అయితే ఈ కాంటెక్స్ట్లో, ఈ సందర్భంలో రాహుకేతువులు కూడా అద్భుతమైనటువంటి రాజయోగాల్ని, ధనయోగాల్ని ఇచ్చేటువంటి గ్రహాలుగా మనం చూడాలి. ఇక చాలామందికి ఉన్నటువంటి ఒక అపోహ గురుచండాల యోగం గురించి. గురు రాహువులు కలిసి ఉన్నారు అంటే అది గురుచండాల యోగం కాబట్టి భయపడుతూ ఉంటారు. ఏ ఇంట్లో ఉంటే దానికి సంబంధించిన ఫలితాలు దెబ్బతింటాయేమో అని. ఉదాహరణకి సప్తమంలో గురుచండాల యోగం ఉంది అంటే ఏమంటే వివాహ జీవితం బాగుండదా, అసలు పెళ్ళే చేసుకోకూడదా అమ్మాయిలైతే అబ్బాయి అని అడిగేవారు కూడా ఉంటారు. గురుచండాల యోగం అనేది చాలా మంచి యోగము. ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కలియుగంలో గురుచండాల యోగం చాలా మంచి ఫలితాలను ఇస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. రాహుకి చండాలుడు అని పేరు కాబట్టి గురుచండాల యోగం ఉన్నాడు తప్ప దానికి విపరీత అర్థాలు తీయడం అనేది కరెక్ట్ కాదు. గురుచండాల యోగం ఉన్నప్పుడు ఆ జాతకుడికి ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది. చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. దైవాన్ని పూజించకపోయినా చాలా మంచి భావాలు, ఆదర్శమైన భావాలు ఇవన్నీ కలిగి ఉన్న వ్యక్తులుగా ఉంటారు గురుచండాల యోగం ఉన్న వ్యక్తులు. సంఘ సంస్కర్తలుగా ఉన్నటువంటి వారిని చూడొచ్చు గురుచండాల యోగం ఉన్నవారిని. చాలా రేషనల్ థింకింగ్ ఉంటుంది, విచక్షణతో ఆలోచించేటువంటి మనస్తత్వం ఉంటుంది. అంత మంచిది యోగము. అలాగే వివాహానికి సంబంధించిన యోగాలు కూడా ఒకవేళ డైవర్స్కి సంబంధించినటువంటి యోగం ఉంటే ఆ గ్రహ దశ లేదా జైమినిలో ఆ రాశి దశ వచ్చినప్పుడు ఆ డైవర్స్ అనేది యాక్టివేట్ అవుతుంది తప్ప ఆ దశలు రానప్పుడు ఆ యోగం ఉన్నా కానీ దానివల్ల డైవర్స్ అనేది అవ్వదు. ఇక మ్యారేజ్ టైమింగ్ చెప్పేటప్పుడు కూడా వివాహం ఎప్పుడు అవుతుందా లేదా అనేది ఆ యోగం ఉందా లేదా, ఆ గ్రహదశ నడుస్తుందా లేదా అనే దాన్ని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇంకొక చాలా సెన్సిటివ్ సబ్జెక్టు మారక దశ. లగ్నం నుంచి 2nd హౌస్, 7th హౌస్ మారక స్థానాలు కాబట్టి 2nd హౌస్ లేదా 7th హౌస్లో ఉన్నటువంటి గ్రహాల దశ వచ్చినప్పుడు మరణం వస్తుందా అని అడుగుతూ ఉంటారు. మారకం అనేది కేవలం మరణమే కాదు, తీవ్రమైన కష్టాలను కూడా సూచించేటువంటి ఒక స్థితి. ఆ పదానికి అర్థం అలా తీసుకోవాలి. అయితే మరణానికి సంబంధించి చాలా కాంబినేషన్స్ చూడాలి. ఆయుష్ స్థానాన్ని స్టడీ చేయాలి. 3rd హౌస్, 8th హౌస్, 2nd హౌస్, 7th హౌస్, ఇంకా అనేక రకమైనటువంటి పారామీటర్స్ని మనం కన్సిడర్ చేసి మరణం గురించి చెప్పాల్సి ఉంటుంది. అయితే మరణం ఎవరికీ చెప్పకూడదు కాబట్టి దాని గురించి ఎక్కువగా అనలైజ్ చేయడం కూడా మంచిది కాదు. ఇక బాధక గ్రహాలు. ఈ బాధక గ్రహాలు కూడా యోగాన్ని కొంత భంగపరుస్తాయి. ఏదన్నా ఒక యోగం ఉన్నప్పుడు మారక గ్రహం కనుక యోగంలో ఉంటే ఆ యోగం యొక్క బలం తగ్గుతుంది. అలాగే బాధక గ్రహం కూడా యోగంలో ఉంటే లేదా బాధక గ్రహం యోగాన్ని చూస్తున్నా ఆ బాధక గ్రహం కలిసి ఉన్న ఆ యోగం యొక్క బలం తగ్గుతుంది. ఒక్కొక్కసారి యోగకారకుడే బాధకుడు అవుతూ ఉంటాడు. ఉదాహరణకి సింహలగ్నానికి కుజుడు యోగకారకుడు,
అలాగే బాధకుడు కూడా. కాబట్టి 2 రకాల ఫలితాల్ని ఇస్తాడు కుజుడు. అయితే ఇక్కడ యోగకారకత్వం ఎప్పుడు కూడా డామినేట్ చేస్తుంది. అంటే సింహలగ్నానికి కుజుడు యోగకారకుడుగానే ఎక్కువగా శుభ ఫలితాలను ఇస్తాడు, బాధకుడుగా తక్కువ అవరోధాలను ఇస్తాడు. ఇలా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకా చాలా చాలా కోణాల్లో మనం అనలైజ్ చేయాలి యోగం యొక్క బలాన్ని. ఉదాహరణకి దగ్ధరాశుల్లో గ్రహాలుండి యోగంలో ఉంటే ఆ యోగం బలహీనపడుతుంది. మరణకారక స్థానాల్లో ఉన్నప్పుడు యోగానికి అది కొంత భంగాన్ని చేకూరుస్తుంది. మృత్యుభాగ డిగ్రీల్లో కనుకుంటే అది కూడా యోగాన్ని బలహీనపరుస్తుంది. ఈ విధంగా ఎన్నో అంశాలని పరిగణలోకి తీసుకుని మనం యోగం యొక్క బలాన్ని నిర్ధారించాలి. అలాగే ఏదైనా గ్రహము వైశేషికాంశలో కనుక ఉన్నట్టయితే ఆ గ్రహానికి శుభత్వం పెరుగుతుంది. అటువంటి గ్రహం యోగంలో ఉన్నట్టయితే యోగానికి కూడా బలం పెరుగుతుంది. ఇన్ని కోణాల్లో మనం అనలైజ్ చేయాలి. కాబట్టి తొందరపడి యోగం ఉంది కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అనుకుని, ఉదాహరణకి వ్యాపారం చేసేవాళ్ళు రిస్కీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా మంచిది కాదు. యోగాన్ని ఎప్పుడూ కూడా ఇన్ని కోణంలో పరిశీలించి ఒక యోగ కారక గ్రహం లేదా ఒక యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం దశ వస్తుంది అంటే కొంత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చేసుకోవాలి, కొంత ప్రాథమికమైనటువంటి పరిశీలన ఇన్ని కోణాల్లో చేయాలి. జైమినిలో కూడా చేయాలి. ఎందుకంటే శని, గురువు, రాహువు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ సంవత్సరాలు ఉండేటువంటి మహాదశలు. కాబట్టి తప్పకుండా ఈ కోణాల్లో కనుక అనలైజ్ చేసినట్టయితే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. నిజంగా మనకి శుభ ఫలితాలు ఎక్కువ శాతం ఉన్నాయా, లేదా మిశ్రమ ఫలితాలు ఉన్నాయా అనేటువంటి విషయంలో. ఈ విధంగా ఎప్పుడూ కూడా రాజయోగాన్ని కూలంకషంగా అన్ని కోణాల్లో పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఫలితాలను అర్థం చేసుకుని వ్యాపార విషయాల్లో కావచ్చు లేదా వ్యక్తిగతమైన విషయాల్లో నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.